సనాతన వజ్ర ఛానల్‌కి స్వాగతం. సనాతన ధర్మంపై, హిందూ సభ్యతపై, భారత చరిత్రపై చేసే వక్రీకరణలు పోగొట్టే ప్రయత్నంలో, భారతీయుల ఐక్యతను కాపాడే పోరాటంలో మా వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మనవి. సిక్కులు, సర్దార్లు, పంజాబ్ 2023లో ఇవి వింటే మీకేం గుర్తొస్తుంది? సినిమాల్లో చూపించేటట్టుగా లేదా ఆ ర్యాప్ సాంగ్స్, వీడియో సాంగ్స్‌లో చూపించేటట్టుగా వేర్పాటు, వాదము అలాంటి భావజాలం కక్కే వీడియో సాంగ్స్ గుర్తొస్తాయా? లేదా ఖలిస్తాన్ అంటూ కెనడాలో చేసే గొడవలు గుర్తొస్తాయా? ఏం గుర్తొస్తాయి? నాకైతే ఇక్ ఓంకార్ అంటూ ధర్మాన్ని, భారత్‌ను కాపాడటానికి ఉద్భవించిన ధర్మ వీరులైన గురువులు, ఆ సైన్యము గుర్తొస్తుంది. కానీ దశాబ్దాలుగా సిక్కులు వేరు, హిందువులు వేరు, ఆ ప్రాంతం వేరు, భరత భూమి వేరు, సెపరేట్ ఖలిస్తాన్ అనే వేర్పాటు భావజాలంతో కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు గురునానక్ జయంతి. ఈ గురునానక్ జయంతి సందర్భంగా ఆ వీర సిక్కుల చరిత్ర, వాళ్ళు ఎలా సనాతన ధర్మంలోని వాళ్ళే ఎలా సిక్కులని తోటి హిందువులకు, భరత భూమికి దూరం చేసే కుట్రలు చేశారు అనేది చూద్దాం. ఈ వీడియోలో చెప్పే అంశాల్లో సిక్కు మూల గ్రంథాలు, అలాగే సిక్కు చరిత్ర, సిక్కుల రచనలు, వారి సిద్ధాంతాలపై అధ్యయనం చేసిన నిపుణులు చెప్పిన ఫ్యాక్ట్స్ నుంచే ఉంటాయి. అంతేగాని సొంత కవిత్వాలు ఏమీ లేవు. వీడియో కాస్త లెంతీగా ఉండొచ్చు, కానీ చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఎన్నో ముఖ్యమైన అంశాలు, భారతీయుల ఐక్యతకు తోడ్పడే అంశాలు ఉంటాయి. సో ఇది చాప్టర్ 1, 14వ శతాబ్దం కామన్ ఎరా. ఇప్పుడు మనం నన్కానా సాహెబ్ అని చూస్తున్న ప్రాంతంలో గురునానక్ గారు జన్మించారు. అప్పటికే కొన్ని వందల ఏళ్లగా అరబ్ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. తాను యువకుడిగా ఉన్నప్పుడే అరబ్ ఆక్రమణల్ని వ్యతిరేకించి ప్రశ్నించారు. దాని ఫలితంగా గురునానక్ గారిని జైల్లో కూడా వేయడం జరిగింది. తాను అప్పటికే ఉన్న లోధి డైనస్టీని, వాళ్లపై దాడి చేస్తున్న బాబర్ సైన్యాన్ని, అందరినీ ఒకే తాటి మీద ప్రశ్నించారు, వ్యతిరేకించారు. ప్రజల్ని సంఘటితం కూడా చేశారు. అంతేకాక అనేక ప్రాంతాలు ప్రయాణించి వేరువేరు సభ్యతల్ని అధ్యయనం కూడా చేశారు. అలా ఐకమత్యము, అన్యాయాన్ని ధిక్కరించే ధైర్యము, ఇక్ ఓంకార్ అనే ఆధ్యాత్మిక చింతనతోటి తన సిద్ధాంతాన్ని తన రచనలతో ప్రజలకి పరిచయం చేశారు. అలా కర్తార్పూర్ అనే ఒక కొత్త సిటీని స్థాపించారు. అప్పటి అరబ్ ముఘల్ పాలన విధానాలని చూసి దానికి భిన్నంగా ఉండేలాగా కర్తార్పూర్ని ప్రారంభించారు. అక్కడ ఆయన నమ్మిన ఇక్ ఓంకార్ అంటే ఒకే ఓంకారము అంటూ గురు గ్రంథ్ సాహిబ్ను జీవన విధానాన్ని నేర్పారు. అదే సిక్కులకి మూల గ్రంథం అయ్యింది. ఆయన తర్వాత ఆ సిద్ధాంతాన్ని 9 మంది సిక్కు గురువులు పెంపొందించి వాళ్ళ రచనలు కూడా చేశారు. ఆ సిక్ సిద్ధాంతాన్ని, వాళ్ళ నమ్మకాన్ని వ్యాప్తి కూడా చేశారు. కానీ ఇప్పుడు మనం అంటున్నట్టు లేదా యూరోపియన్లు ముద్ర వేసినట్టు అదొక సపరేట్ మతంగా లేదు. ఇన్ఫ్యాక్ట్ బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పెంట చేయకముందు, ఆక్రమణలు చేయకముందు ఈ మతం అనే ముద్ర వేయటం అనేదే లేదు భారత్లో. భారత్లో అన్ని రకాల సిద్ధాంతాలు, జీవన శైలులు కలిసే ఉన్నాయి. అది అందరికీ తెలిసినదే. అండ్ ఆ గురువులు ఆధ్యాత్మిక గురువులు మాత్రమే కాదు, యోధులుగా కూడా మారారు. సిక్కు యోధుల పూర్తి చరిత్ర అందరికీ తెలిసే ఉంటుంది, లేదా ఆ వీరగాథలు మనం అందరం వినే ఉంటాం. ఇక్కడ ఆ యుద్ధాలు అవన్నీ ఇన్డెప్త్ గా మనం కవర్ చేయట్లేదు. హిందువులకి, సిక్కులకి ఉన్న రిలేషన్ ఏమిటి, అదంతా ఒకటా కాదా అనేది మాత్రమే చూద్దాం. సో గురునానక్ దేవ్జీ తర్వాత గురు అంగద్ జీ, గురు అమర్ గారు, గురు రామ్దాస్ జీ, గురు అర్జన్ జీ, గురు హర్గోబింద్ జీ, గురు హర్రాయ్ జీ, గురు హరికృష్ణ జీ, గురు తేజ్ బహాదూర్ జీ అండ్ గురు గోబింద్ సింగ్లు సిక్కులకి గురువులుగా ఉండి ముందుకి నడిపారు. వీళ్లే ఆ పూర్తి 10 మంది సిక్కు గురువులు. అలా ఉన్న గురువాణిలో అంశాలు సనాతన ధర్మంలో ఉన్న దర్శనాలకి పోలి ఉంటాయి అన్నది గమనించాల్సిన అతి ముఖ్యమైన అంశం. ఈ గురువులందరూ కూడా గురు గ్రంథ్ సాహిబ్లో, గురువాణిలో వాళ్ళ రచనలు, వాళ్ళ ఆలోచనలు చేర్చారు. గురునానక్ గారు లేదా సిక్కు గురువులు అందరూ కూడా కూర్చుని వేదాలు, ఉపనిషత్తులు చదివి కాపీ కొట్టి రాశారు అని అనట్లేదు. కావాలని సిక్ నమ్మకాలని లేదా వాళ్ళ సిద్ధాంతాలని హిందూ వాషింగ్ చేయాలి, హిందూ ముద్ర వేయాలి అని కూడా చెప్పటం లేదు. కేవలం ఆ ఆధ్యాత్మిక చింతన, ఆ ఏక్ ఓంకార్ అనే మూల మంత్రము, ఇవన్నీ కూడా సనాతన ధర్మ విధానంలో ఉన్నవే అని గుర్తించాలి అంటున్నాం అంతే. కాలక్రమేణా జీవన శైలి, ఆ విధానాల్లో మార్పులు ఉంటాయి, కానీ కోర్ సిద్ధాంతము, ఆ మూలం అనేది ఒక్కటే. అది చెప్పడానికి ఈ వీడియో. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సనాతన ధర్మంలో చెప్పిన ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని ఉన్నది. అంటే ఒకటే సత్యము అనే కాన్సెప్ట్ అయినా అన్ని జీవాల్లో ఉండే చైతన్యము ఒక్కటే అన్న అంశాన్ని గురునానక్ గారు కూడా ఏకా సురత్
జీతే హే జీ, అన్ని జీవుల్లో ఉన్న చైతన్యం ఒక్కటే అని ఆయన మాటల్లో చెప్పారు. ఇక్కడ కొంతమందికి అనిపించవచ్చు, మిడిల్ ఈస్ట్లో పుట్టిన మతాల్లో కూడా ఒకటే దేవుడు అంటారు కదా, దాని మూలాలు ఎందుకు అయ్యుండకూడదు అని. స్వయంగా గురునానక్ దేవ్జీయే తాను చెప్తున్న వాణి కేవలం పాటలు కాదు, బ్రహ్మ విచారము అని చెప్పారు. అంటే బ్రహ్మతత్వము అని అనుకోవచ్చు. మీకు ఒకవేళ మిడిల్ ఈస్ట్లో ఫాలో అయ్యే మతాలు, అక్కడ పుట్టిన మతాలు చెప్పే సిద్ధాంతం తెలిస్తే, గురునానక్ గారు చెప్పిన అన్ని జీవుల్లోనూ ఆ బ్రహ్మము, ఆ చైతన్యము ఉంటుంది అనే కాన్సెప్ట్ మిడిల్ ఈస్ట్ నమ్మకాలకి మ్యాచ్ అవ్వవు. ఆ డిఫరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకో అంశం కూడా చూద్దాం. ఆదిశంకరులు చెప్పిన బ్రహ్మసత్యం జగం మిథ్య అనే అంశం కూడా, జీవో బ్రహ్మైవ నాపరాహ అనే అంశం కూడా మనకి గురునానక్ గారు అదే సేమ్ విధంగా ఆతం మే రామ్, రామ్ మే ఆతం, జైనస్ గుర్ విచార అంటూ ఇక్కడ పరబ్రహ్మాన్ని రాముడిగా సంబోధిస్తూ అలాంటి అద్వైత సిద్ధాంతాన్నే ఆయన కూడా చెప్పారు. సేమ్ అలాగే గురు అర్జన్ జీ కూడా బ్రహ్మే జన్, జన్మే పరబ్రహ్మ అంటూ అదే చెప్పారు. సనాతన ధర్మంలో ఉన్న సంత్ నామ్దేవ్ కూడా అంతటా ఉన్నది, అన్నిట్లో ఉన్నది గోవిందుడే అనే చెప్పాడు. ఈ కాన్సెప్ట్లన్నీ చాలా ఒకటేలాగా అదే కోర్ సిద్ధాంతంతో ఉంటాయి అన్నది గమనించండి. గురు తేజ్ బహాదూర్ జీ కూడా చెప్పేది ఏముంది, సాధో రచన రామ్ బనాయి, ఎక్ బిన్సే ఎక్ అస్థిర్ మానే, అచరజ్ లఖ్యో నా జాయ్ అంటూ, అంటే ఇక్కడ రాముడిని లేదా రామ్ అవతారాన్ని అంటున్నట్టు కాకుండా వాళ్ళు దేవుడిగా సంబోధిస్తూ, ఆ దేవుడు ఎలా సృష్టి రచన చేశాడంటే, ఒకళ్ళు పోతారు, ఒకళ్ళు శాశ్వతంగా ఇక్కడే ఉంటాము అనుకుంటారు, ఈ జగత్తు అనేది అర్థం కాదు అంటూ ఉపనిషత్తు లేదా పూర్తి వేదాంత జ్ఞానం లాంటి కాన్సెప్టే ఆయన కూడా చెప్పింది. అలాగే దశమ గ్రంథంలో, అంటే సిక్కుల రచనలో గురు గ్రంథ సాహిబ్లో ఉండే దశమ గ్రంథంలో రామాయణం మొత్తము ఉంటుంది. అండ్ ఇప్పుడు వాళ్ళు రాముడినే మనలాగే ఒక పరమాత్మ నుండి వచ్చిన ఒక అంశగాను, ఒక అవతారంగానే చూస్తారు. చాలా స్పిరిచువల్ యాంగిల్తో కూడా చూస్తారు. అలా గురు గోబింద్ సింగ్ జీ కూడా ఎన్నో సనాతన ధర్మంలోని వేదాంతం, ఉపనిషత్తులు, ఫర్ ఎగ్జాంపుల్ మాండూక్య ఉపనిషత్తు, పురాణాలు, ఫర్ ఎగ్జాంపుల్ చండీ సప్తశతి, మహిషాసుర మర్దిని గురించి మార్కండేయ పురాణంలోని ఎన్నో అంశాలు గురు గ్రంథ సాహిబ్లో దశమ గ్రంథంలో రాశారు. కృష్ణావతారం, మహాభారతం రిఫరెన్సెస్ కూడా ఉంటాయి. పూర్తి రామాయణం కూడా ఉంటుంది. ఎన్నో సిక్కు గురువులు ఎన్నో గుడులకి ఎంతో దానం నివేదన చేసినట్టు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది చరిత్రలో. సో ఎన్నో కోర్ వర్సెస్, మూల సిద్ధాంతాలు సనాతన ధర్మాన్ని పోలే అందులో చెప్పిన దర్శనాలే ఉంటాయి. అసలు అదంతా కూడా కాదు, వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్, ఆ మూల మంత్రం అసలు స్టార్టింగ్లోనే ఇక్ ఓంకార్ అంటూ ఓంకారాన్ని గురించే మాట్లాడారు. ఇది ఒక్కటి సరిపోదా, సనాతన ధర్మము, ఈ సిక్కు ధర్మము ఇవన్నీ ఒకటే అని చెప్పడానికి? ఋగ్వేదంలో 10వ మండలంలో ఉన్న నాసాదీయ సూక్తంలో క్రియేషన్ గురించి చెప్తుంది. అందులో అసలు ఏమీ లేనప్పుడు, ఈ సృష్టి కూడా లేనప్పుడు, ఆ నథింగ్లెస్ అనేది ఉన్న సమయంలో ఉన్నది కేవలం ఒకే ఒక్కటి, అదే పరబ్రహ్మం అన్నట్టుగా చెప్తుంది. సేమ్ అదే గురునానక్ దేవ్జీ కూడా గురు గ్రంథ్ సాహిబ్ అంగ్ 1035లో సేమ్ అదే చెప్తారు. ఈ సృష్టి ఏమీ లేనప్పుడు ఉన్నది ఒక్కటే అని ఆయన కూడా చెప్పారు. ఎందరో సిక్కుల పూర్వీకుల చిట్ట హరిద్వార్లో గోత్రం చెప్తే అక్కడి వాళ్ళు వాళ్ళ పరంపర కూడా చెప్తారు. అన్ని వర్ణాల వాళ్ళ పరంపరల్లో సిక్కుల అనేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో కేవలం పద్ధతులు, కర్మలు లేదా జీవన శైలి వేరు, కానీ హిందువులు, సిక్కులు వేరు కాదు. వాళ్ళు సనాతన భారతీయులే. వాళ్ళు చెప్పే కోర్ కాన్సెప్ట్ కూడా అదే, సేమే అన్నది గుర్తించాలి. నెక్స్ట్ చాప్టర్, మన ధర్మ వీరుల చరిత్రలో మీరు ఎప్పుడైనా ఒకటి గమనించారా? భక్తి మార్గంలో ఉన్నంత వరకు ఏ దేవుళ్ళని పూజిస్తారు అనేది మనకి క్లియర్గా ఉంటుంది ఎనీవేస్, కానీ ధర్మ యుద్ధం వచ్చేసరికి భవానీమాత, చండీమాత అంటూ శక్తి స్వరూపాల ఆశీర్వాదం కోసం వాళ్ళ ఆరాధన చేసేవాళ్ళు. భూమిని తల్లిగా భావించేవాళ్ళు కాబట్టే ఒక తల్లి తన బిడ్డల్ని కాపాడుకునేలాగా ఆ శక్తి స్వరూపాలని ఆరాధించేవాళ్ళు. అది రాజ్పుత్లైనా, గూర్ఖాలైనా, ఛత్రపతి శివాజీ, మరాఠాలు అయినా, సిక్కు గురు తేగ్ బహదూర్జీ అయినా సరే, గురు గోబింద్ సింగ్ జీ అయినా సరే. సిక్కు గురువుల వీరగాథలు మనకి తెలియనివి కాదు. అరబ్, ముఘల్ ఆక్రమణలపై తిరుగుబాటు చేశారు. యూరోపియన్, బ్రిటిష్ వాళ్ళకి కూడా వాళ్ళ పరాక్రమాన్ని చూపించారు. అదే గురు పరంపరలో ఉన్న గురు తేగ్ బహాదూర్జీ చండీమాతని, నైనాదేవిని పూజించేవారు. తమ కుమారుడు గురు గోబింద్ సింగ్ జీ కూడా నైనాదేవి భక్తుడే.
అండ్ దాదాపు 45 ఏళ్ల క్రితమే మదన్‌జీత్ కౌర్ అనే చరిత్రకారులు చేసిన రీసెర్చ్‌లో గురు తేగ్ బహాదూర్ సింగ్‌జీ స్వయంగా ప్రయాగ్‌లో నైనాదేవి వాళ్ళ కులదేవత అని రాసినట్టు, అది గురు గోబింద్‌జీ కూడా తన తండ్రి రాసిన సంతకమే నైనాదేవియే వాళ్ళ కుల దైవం అని చెప్పినట్టుగా తేల్చారు. గురు గోబింద్‌జీ నైనాదేవి తపస్సు కూడా చేశారు. నైనాదేవి పీఠంలో ఇప్పటికీ ఆయన ఇచ్చిన నమో నైనేదేవి అని ఉన్న కాపర్ ప్లేట్ కూడా ఉంది. ఆయన దివాళీ, నవరాత్రి లాంటి పండగల్ని కూడా నిర్వహించేవారు. స్వయంగా గురు తేగ్ బహాదూర్‌జీయే ఆయన హిందూ ధర్మానికి చెందిన వారిగా ఆయన సంబోధించుకున్నారు. అలాగే వేదాలు, పురాణాలు వాళ్ళందరూ అధ్యయనం చేసేవాళ్ళు అన్నది కూడా మనకి క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌జీలో అంగ్ 2020లో చాలా క్లియర్‌గా మనకి ఆయన ఈ హరి అనే అంశంపై మెడిటేట్ చేయడము లేదా దాని మీద ఫోకస్ చేయడము అనేది వేదాలు, పురాణాలు చదవడం వల్ల వచ్చిన ఆశీర్వాదమే అని ఆయన భావించారు. స్వయాన గురు తేగ్ బహాదూర్‌జీయే ఆయన హిందూ ధర్మానికి చెందిన వారిగా సంబోధించుకున్నారు. ఔరంగజేబ్ సైనికులు గురు తేగ్ బహాదూర్‌జీని తన ధర్మం వదిలి వాళ్ళ సిద్ధాంతంలోకి, వాళ్ళ విధానాల్లోకి మారమని అడిగారు. అప్పుడు ఆయన ముఘల్ దర్బార్లో ఇచ్చిన రెస్పాన్స్‌ని కవి సంతోఖ్ సింగ్ శ్రీ గురు ప్రతాప్ సూరజ్ గ్రంథంలో పొందుపరిచారు. అదేంటో చూడండి. తన హిందూ ధర్మం అతి ఉత్తమమైనది అని, అలాంటి దాన్ని ఎలా వదులుతాను అని, ఈ లోకానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చేది ఆ ధర్మం అని ఆయన ఇచ్చిన రెస్పాన్స్. తన సొంత నమ్మకాన్ని పాటించే స్వేచ్ఛ కోసం ఆ గౌరవం కన్నా ప్రాణం గొప్పది ఏమీ కాదు అని నమ్మారు. కానీ దాని ఫలితం ముఘల్ పాలకులను ధిక్కరించారు అని ఆయనను 24 నవంబర్ 1675న పబ్లిక్‌గా టార్చర్ చేసి చంపారు. తర్వాత తన కుమారుడు గురు గోబింద్ సింగ్‌జీ 10వ సిక్కు గురువుగా మారారు. అరాచకాలను ధిక్కరించే ఖాల్సాను స్థాపించారు. ధర్మరక్షణ, దేశరక్షణ అనేది తనకి నైనాదేవి ఇచ్చిన బాధ్యతగా ఆయన నమ్మి ఖాల్సాని మొదలుపెట్టారు. అదే వారియర్ క్లాస్‌గా మొదలైంది. ఆ ఖాల్సాలో గురు గోబింద్ సింగ్‌జీ తన యోధులు 5 ఆయుధాలు ధరించాలి అని చెప్పారు. ఆ 5 కూడా దుర్గాదేవిని ఆదర్శంగా తీసుకుని ఏర్పరిచిన పద్ధతే అని సిక్కు నిపుణులు చెప్తూ ఉంటారు. అండ్ అదే కాలక్రమేణా 5 యునిక్ చిహ్నాలుగా కూడా అడిషనల్‌గా యాడ్ అయింది. అండ్ అదే ఇప్పుడు మనం చూస్తున్న ఆ యునిక్ సిక్ ఐడెంటిటీగా మారింది. అలా గురు నానక్ జీ బాబర్ని ధిక్కరించి అన్యాయాన్ని ధిక్కరించాలి అని నేర్పిన పాఠం, గురు అర్జన్ జీ లౌకిక, అలౌకిక అంశాలకి చిహ్నంగా ధరించిన 2 ఖడ్గాల నుండి గురు తేగ్ బహాదూర్ జీ, గురు గోవింద్ సింగ్ జీలు చూపిన యుద్ధ చైతన్యం వరకు ఏదో ఒక మార్గంలో భారత్ను కాపాడుతూ ఆక్రమణలు వ్యతిరేకిస్తూ వచ్చారు సిక్కు గురువులు. ఈ దెబ్బ యూరోపియన్ వలస పాలకులకు కూడా తగిలింది. అలా అని సిక్కులు ఓన్లీ యోధులు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఆధ్యాత్మిక చింతన, పాండిత్యం, యుద్ధం అన్నీ కలగబోసుకుని వాళ్ళ సిద్ధాంతాన్ని, వాళ్ళ జీవన శైలిని వాళ్ళు రాసుకున్నారు. అందుకే కావాలని సిక్కులను వేరే మతంగా ముద్ర వేయడం అనేది బ్రిటిష్ వాళ్ళు, వలస పాలకులు చేసిన కుట్ర. కానీ దాని అర్థం సిక్కుల కల్చర్ను, వాళ్లకున్న ఇప్పుడు మనం చూస్తున్న యూనిక్ ఐడెంటిటీను ఎవరో బయట వారు వచ్చి వేరేలాగా క్రియేట్ చేశారు, వాళ్ళ మీద రుద్దారు అని అనట్లేదు. ఇప్పుడు మనం చూసే స్పెసిఫిక్ సిక్ ఐడెంటిటీ అనేది గురు గోబింద్ సింగ్ సమయంలోనూ ఆయన తరువాత వచ్చింది అన్నది కూడా మనం ఇందాకే చూసాం. సో ఎవరో వచ్చి ఒక ఐడెంటిటీని క్రియేట్ చేయలేదు, కానీ వీళ్ళు కావాలని వక్రీకరణలు చేసి ఎలా సపరేట్ చేశారు అన్నది నెక్స్ట్ అంశంలో మనం చూద్దాం. కానీ ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి అంటే, ఆ యునిక్ ఐడెంటిటీ, జీవన విధానం అవి వేరేలా ఉన్నప్పటికీ కోర్ ఒకటే. అది సిద్ధాంతమైన, ఒక మార్గమైన, మూల ఆలోచన అనేది సనాతన ధర్మంలో ఉన్నదే ఉంది. సో అంతటా ఒకే అంబ్రెల్లా కింద పెట్టాలి. హిందువులు, సిక్కులు ఒక్కటే. జీవన విధానంలోనూ, ప్రాక్టీసెస్లోనూ వేరు ఉండొచ్చేమో, కానీ వాళ్ళని పూర్తిగా భారత్కి సంబంధం లేని వాళ్ళు అని ఎవరైతే చిత్రీకరిస్తున్నారో అది తప్పు అన్నది గుర్తించండి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వాళ్ళని హిందువులని పిలవండి, హిందూ మతంలో జనాభాలో కలపండి అని కూడా ఎవరు అనట్లేదు. వేర్పాటు భావజాలం అనేది తెచ్చారు, అది తప్పు అని చెప్పడానికి ఈ స్పెసిఫిక్ వీడియో. అలా ఒకటిగా ఉన్న దాన్ని ఏదో వేరేలాగా విడదీసే ప్రయత్నం చేశారు. ఏదో వేరే దేశం అనే వేరుపాటు భావజాలం తెచ్చారు. కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వలస పాలకులు వాళ్ళకి అనుగుణంగా మార్చుకున్నారు. అదే తర్వాత కూడా కొన్ని దశాబ్దాలుగా అదే బానిస భావజాలం ఉన్న వాళ్ళు పెంపొందించారు. స్వలాభం కోసమో, రాజకీయ లాభం కోసమో ఏమి చేశారు? ఈ వేర్పాటు
వాదం ఎలా వచ్చింది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, అందరినీ అనట్లేదు, కొందరిని వాళ్ళ భావజాలంలోకి లాగారు. వాళ్ళు ఎంత వక్రీకరణలు వేర్పాటువాదం కక్కినా భారతీయులైన సిక్కులు ఎప్పటికీ వాళ్ళని గెలవనివ్వరు. ఈ అంశం కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. అంతవరకు ఈ వీడియోని లైక్ చేయండి, మీ తోటి వారితో గురునానక్ జయంతి సందర్భంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో భారతీయుల ఐక్యతను కాపాడేలాగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి. మళ్ళీ కలుద్దాం. సత్ శ్రీ అకాల్. జై శ్రీరామ్, జై భారత్.